మిత్రులారా అందరికీ నమస్తే. కాంగ్రెస్ పరిపాలన నాబోటి మిడిల్ ఏజ్ వాళ్ళందరికీ తెలుసు. అది తిరగబొడుస్తదని ఎవరు ఊహించలేదు. ఇప్పటి తరాలకు తెలియకపోవచ్చు. 30 బిలో ఏజ్ గ్రూప్, 25 ఏజ్ జంజీ బ్యాచ్‌కి తెలియకపోవచ్చు. మాలాంటోళ్ళు పెద్దవాళ్ళు, మిడిల్ ఏజ్ పెద్దవాళ్ళందరికీ కాంగ్రెస్ పరిపాలన తెలుసు. కానీ మరి బీఆర్ఎస్ పరిపాలన అవినీతి కూపంలాగా తయారవుతుంది. కుటుంబ పరిపాలన అవుతా ఉంది. అడ్డగోలుగా ఉందని చెప్పేసి బీఆర్ఎస్‌ని మార్చేసే కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో 2023లో జరిగింది. అలా 5 ఏళ్ళు పరిపాలన చేసుకుంటా అంటే నువ్వు జరుగు నేను కూర్చుంటా ముఖ్యమంత్రి సీట్లనేది ఇలా కనిపిస్తా ఉన్నాయి. పొద్దాకల కాంగ్రెస్ అంటే పొద్దాకల ఢిల్లీకి పోయి రావటం అదే కల్చర్. దీనికేమన్నా అతీతంగా బీజేపీ ఉందంటే బీజేపీ కూడా అదే కథ నడుస్తా ఉంది. వాళ్ళు 2 ముఠాలు, 3 ముఠాలు, 33 ముఠాలు. సో కాంగ్రెస్ సంస్కృతి మారలేదా? అట్లనే కొనసాగుతుందా అంటే దాదాపుగా అట్లనే కొనసాగుతుంది. సీఎం బలమైన నాయకుడే ఉండాలి రాజశేఖర రెడ్డి లాగా. రేవంత్ రెడ్డి ఆ స్థాయిలో ఉండడా? అంటే 119 ఎమ్మెల్యే సీట్లలో 66 ఎమ్మెల్యే సీట్లు కాంగ్రెస్‌కు ఉంది. 20 మంది ఓపెన్‌గానే కొండా సురేఖ ఇష్యూలో మద్దతు తెలియజేస్తా ఉన్నారు. ఇలా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ని కూలగొట్టే కార్యక్రమం. బీఆర్ఎస్ పార్టీ నడుంగట్టుకుంది. వైఎస్ఆర్‌సీపీతో కలిసి అక్కడ చంద్రబాబుని, ఇక్కడ రేవంత్ రెడ్డిని కూల్చే గురు శిష్యుల్ని కూలగొట్టే కార్యక్రమం. వాళ్ళు ఎజెండా ప్రణాళిక తయారు చేస్తూ ఉత్సాహంగా పనిచేస్తా ఉన్నారు. ఈ ఢిల్లీ పెత్తనం ఎక్కువైపోయిందనేది ఇలా వినపడుతున్న మాట. సో సీనియర్ల గోల ఇంకోటి. నేనని. ఇంకా కాంగ్రెస్‌లో కల్చర్ ఏందంటే రెడ్లు ఏమైనా మాట్లాడితే వాళ్ళేం బేకలేదు హైకమాండు. లేకపోతే హైకమాండ్ గాని, లేకపోతే క్రమశిక్షణా సంఘం. తీన్మార్మలన్న బీసీ కాబట్టి చూడండి ఎట్లా చేసేసాడు. మరి అడవులుగా మాట్లాడుతున్నారు రెడ్ నాయకులు కాంగ్రెస్‌లో. అది రెడ్ కాంగ్రెస్. సో ఆ పరిస్థితి ఉంది. ఇక బీఆర్ఎస్ ఎలక్ట్ అవుతా ఉంది. సో అది ముందుకు పోతా ఉంది. మరి బీజేపీతో అందరూ కొత్త పొత్తు పెట్టుకుంటుందా? 28-20% ఓట్ బ్యాంక్ పడిపోయింది. 35 పైన రావాలి. చూడాలి ఏం జరుగుతుందో. నోట్ల ఓట్లు ఎట్టేళ్ళ. సో ఇలా రేవంత్ రెడ్డి గెలవడానికి బండి సంజయ్ని పక్కన పెట్టడం అంటే కాంగ్రెస్ వస్తుందేమోనని బండి సంజయ్ని పక్కన పెట్టి బీఆర్ఎస్ని గెలిపించడానికి బీజేపీ ట్రై చేసింది. టీడీపీ తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేయకుండా ఉండటం. సో ఆ విధంగా తెలంగాణ కాంగ్రెస్ గెలిచింది. ఎన్నో కొన్ని ఓట్లు సిపిఐ మద్దతు కూడా ఇచ్చింది. సిపిఎం కూడా ఆ 18 నియోజకవర్గాలు కొని మిగిలిన చోట కూడా బీజేపీ లేకపోతే బీఆర్ఎస్ని కూలగొట్టాలనే ఉద్దేశంతో ఆ రోజు 2023 ఎన్నికల్లో కాంగ్రెస్కి ఓట్లు వేశారు. బీసీలు అయితే మూకుమ్మడిగా వేశారు 42% రిజర్వేషన్లు వస్తాయని. సో అన్ని వర్గాలు బీఆర్ఎస్ వ్యతిరేకత్వం చేసినాయి. కాంగ్రెస్లో ఒక వర్గం ఏదైతే ఉందో టీడీపీ నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్లోకి వచ్చినది ఒక వర్గం నడుపుకుంటా ఉన్నారు. ఎవరికైనా ముఖ్యమంత్రికి ఒక వర్గం అవసరం కాంగ్రెస్ రాజకీయాల్లో, కాంగ్రెస్ జోనర్లో. టీడీపీని బీఆర్ఎస్ని టీడీపీ పార్టీని తెలుగుదేశం పార్టీని ఆంధ్ర పార్టీగా చూపించడానికి బీఆర్ఎస్ చేయని ప్రయత్నం గతంలో లేదు, ప్రస్తుతం కూడా ఉంటుంది. అది ఈ జగన్తో ఫ్రెండ్షిప్ చేస్తూ ఇది వాళ్ళిద్దరు కలిసి వాళ్ళని కూలగొట్టే కార్యక్రమం చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ కంటే ముందే రేవంత్ బలహీనపడటం వల్ల కాంగ్రెస్ బలహీనపడింది. ఆ విధంగా కాంగ్రెస్ అధికారం రాకపోతే వాళ్ళు ఆల్రెడీ మేము వస్తామని బీఆర్ఎస్ వ్యూహంగా ఎత్తుగడ కనపడుతుంది. వాళ్ళు చేయని ఇదే లేదు. అందుకోసం కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య చేతబడి చేస్తున్నారు, క్షుద్ర పూజలు చేస్తున్నారని రకరకాల ప్రచారాలు కూడా మనం పత్రికల్లో, టీవీలో చూసినప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు పరస్పర ఆరోపణ చూస్తూ ఉంటాం. కాంగ్రెస్ అధిష్టానం దృఢంగా వ్యవహరించాలి, క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం తప్పులు జరిగితే సరిదిద్దుకొని ముందుకు పోవాలి. సీఎం సోదరులకు సంబంధించి కేటాయించిన వాటి మీద రాద్ధాంతం జరుగుతూ ఉంది. చట్టపరంగా అలాట్మెంట్ జరిగితే ఏం లేదు, లేకపోతే వెనక్కి తీసుకుంటే మంచిది. సీఎంకి ప్రత్యామ్నాయ నాయకుడు, ముఖ్యమంత్రికి ప్రత్యామ్నాయ నాయకుడు ఇప్పుడు ముఖ్యమంత్రిగా మరో అభ్యర్థి లేనట్టుగా మనకు కనపడతాను. ఉంటారులే కానీ అఫీషియల్గా పబ్లిక్లో లేదు. కాంగ్రెస్లో ఉంటుంది, కాంగ్రెస్ పైరవికారుల బ్యాచ్ ఉంటుంది ఒకటి. సీఎం అంటే మంత్రులు, ఎమ్మెల్యేలకి భయమో భక్తి ఉండాలి. ఏమి లేకపోతే ఎట్లా? రేవంత్ రెడ్డి వైఖరిని బట్టి ఆయన భవిష్యత్ కార్యాచరణ ఉండబోతా ఉంది. ఒకవైపు కోమటిరెడ్డి బ్రదర్స్ వాళ్ళు చేసే కార్యక్రమాలు వాళ్ళు హడావుడి చేస్తూ ఉంటుంటారు. ఇప్పుడు కొండా సురేఖ పరకాలకు సంబంధించి లోకల్ సిట్టింగ్ రెడ్డి అభ్యర్థికి వేస్తాననటం, అక్కడ కొండా సురేఖ కూతురు సుస్మిత ఆ తల్లి హడావుడి చేసి ముఖ్యమంత్రిని 100 కోట్లు 200 కోట్ల ఆరోపణ చేస్తూ ఉంది. సో ముఖ్యమంత్రిని టార్గెట్ చేయటం అంటే పరకాల సీటు గురించి కాంగ్రెస్కి సంబంధించి క్రమశిక్షణ చర్య తప్పదేమో. కొండా సురేఖ పార్టీలు మారటం అలవాటే, బీజేపీలో పోయే పరిస్థితి కనపడతా ఉంది మరి బిడ్డ టికెట్ కోసం. సో నాకు తెలిసి పద్మశాలి బీసీ సంఘాలు కొండా సురేఖ మద్దతు ఇవ్వాలంటున్నారు. 3 ఏళ్ల కాలం కొండా సురేఖ బీసీలకు ఏం చేసింది 2 సంవత్సరాల రాజకీయ జీవితంలో? ఆమె పదవిని సక్రమంగా బీసీలకు సంబంధించి చేసింది. ఎప్పుడన్నా 1 మీటింగుల్లో పాల్గొంటే చెప్పలేం కానీ
బీసీ సదస్సులు కానీ ఆ నియోజకవర్గంలోనే కనీసం చేసిందా? బీసీలు పద్మశాలీలు మద్దతు ఇవ్వాలా సురేఖ కంటే? వ్యక్తిగతంగా సురేఖ కంటే రెస్పెక్ట్ ఇస్తాను, ఇద్దాం, బీసీ బిడ్డలే కాబట్టి. ఏం చేశారు? ఇంకా 2 సంవత్సరాల పీరియడ్ ఉంది, ఇంకా ప్రయత్నాలు చేసుకోవచ్చు ఇంకో పద్ధతుల్లో. సో ఎటువైపు తీసిపోతూ ఉన్నారు. బీసీలు కూడా పునరాలోచన చేసుకోవాలి. ఈ క్రిమిలేయర్ గ్యాంగులు, క్రిమిలేయర్ ముఠాలు అవకాశవాద బీసీలని ఎండగడుతూ బీసీ రాజ్య సాధన కోసం, బహుజన రాజ్య సాధన కోసం అడుగులు వేయాల్సిన అవసరం అయితే ఉన్నది. సీఎం మాట ఇచ్చి మాట తెప్పిండి. బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ 4.01% ఉన్నటువంటి రెడ్లకే ఒకళ్ళు తగ్గుచుకున్నట్టుగా మనకి కనపడతా ఉన్నది. సో ఇదేమంత సరికాదనేది నేను చెప్పదలుచుకున్నాను. సో పెద్దలారా మిత్రులారా, ఇది పరిస్థితి. సో బీసీలు 42% రిజర్వేషన్ 9వ షెడ్యూల్. రాహుల్ గాంధీ అయితే ప్రధానమంత్రి అంటే, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి 20 కాడు అనుకో, ఏదైనా 42% రిజర్వేషన్స్ కావాలి. బీజేపీ దొంగ నాటకాలు ఆడుతూ ఉంది. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఈ 3 ఆధిపత్య కులాల పార్టీలుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఏదన్నా బీసీల కాడ నోటి కాడ గుంజకపోయే కార్యక్రమం ఇది కనపడతా ఉంది. ఆధిపత్య కులాలకు గట్టిపెట్టే కార్యక్రమం. ప్రపంచం అంతా రిజర్వేషన్లు ఉన్నాయి, అమెరికాలో కూడా రిజర్వేషన్లు ఉన్నాయి. 10% ఉన్న వెనకబడిన నీగ్రోలు, అణచివేతకు గురైనటువంటి నీగ్రోలకి, నల్ల జాతీయులకి రిజర్వేషన్ ఇస్తున్నారు. భారతదేశంలో దరిద్రం ఏంటంటే, ఆ తక్కువ జనాభా ఉన్నటువంటి కులాల వాళ్ళు భారతదేశాన్ని పరిపాలించి ఎక్కువ జనాభా ఉన్న వాళ్ళకి రిజర్వేషన్స్ ఇస్తూ ఉంటారు. ఇది ఒక దరిద్రం. సో అందుకోసమే బీసీలు, బహుజనులకు సంబంధించిన రిప్రజెంటేషన్స్ అంటే ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి బీసీలకు 100కి 50 నుంచి 65% బీసీలకు సంబంధించి ప్రాతినిధ్యం తగిన పాఠాలు లేకపోవడం వల్ల ఆ జాతుల సమస్యలు, అది అసంఘటిత రంగం కానీ, కుల వృత్తులకు సంబంధించి కానీ, బతుకుదెరువు కానీ, జీవన పోరాటం కానీ, ఎల్నినో ఎఫెక్ట్ ఉన్నటువంటి పేదరికం నెట్టివేయబడే పరిస్థితులు కానీ, వీటన్నిటికి సంబంధించినటువంటి కార్యక్రమాలు మనకి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. తగిన చట్టాలు రావట్లా. ఇక రైతుల పేరుతోని 100కి 70% మందికి పొలాలే లేవు. రైతులకి ఏదో ఇచ్చే కార్యక్రమం వరల్డ్ బ్యాంక్ నుంచి తీసుకొచ్చిన ఇస్తారు. వ్యవసాయ కూలీలకి, ఈ కులాలన్నీ వ్యవసాయ కూలీలుగా ఉన్నారు కాబట్టి అసంఘటిత రంగం ఉన్నారు, వాళ్ళకి ఇచ్చే 12,500 కార్యక్రమం అడిగే దిక్కులేదు. పేదల సాధలు చిన్నగొందు కాబట్టి. అందుకోసం చట్టసభల్లో గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి స్థానిక సంస్థలకు సంబంధించినవి కాకుండా విద్యా ఉద్యోగాలతో పాటుగా రాజకీయ రిజర్వేషన్లు జరిగినప్పుడు మాత్రమే రాష్ట్రం పురోభివృద్ధి జరిగింది. రేవంత్ రెడ్డి యూటర్న్ తీసుకొని మొన్నదాకా బీసీలకుండి ఇప్పుడు పక్క జరిగినట్టు కనపడతా ఉంది. రాహుల్ గాంధీ కూడా ఇక మాకు సంబంధం లేదన్నట్టు కాణింపుదానికి వదిలేశాడు. సో ఇదైతే పరిస్థితి కనపడుతుంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్లు ఇస్తున్నారు, ఇంకా ఇవ్వలేదు. 2,50,000 రేషన్ బియ్యం, ఎల్నినో ఎఫెక్ట్లో రేషన్ బియ్యం 15 కేజీలు ఇవ్వమంటున్నాం. బొస్సు ఫ్రీ సన్న బియ్యం ఓకే, బ్రేక్ఫాస్ట్ని కంటిన్యూ చేయండి రాష్ట్ర వ్యాప్తంగా పిల్లలకి. ఎడ్యుకేషన్ సిస్టమ్ డెవలప్ చేయటం, ఖాళీగా ఉన్నటువంటి పోస్టులన్నింటినీ భర్తీ చేయడం, విద్యా రంగంలో తప్పకుండా భర్తీ చేయటం, వ్యవసాయ రంగానికి ప్రత్యామ్నాయ వనరులు, విజిలెన్స్ అండ్ మానిటరింగ్ జరగాలి. ఫుడ్కి సంబంధించి కూడా విజిలెన్స్ అండ్ మానిటరింగ్. భూ పంచాయతీలకు సంబంధించిన సమస్యని తప్పులుంటే ఒప్పుకొని సరిదిద్దుకొని ముందుకు పోయే కార్యక్రమం సిగ్గు లేకుండా చెప్పుకొని ప్రజల్ని కన్విన్స్ చేసి ముందుకెళ్ళండి. కాంగ్రెస్ సంబంధించి ఈ బీజేపీ బ్లడ్లోనే, రక్తంలోనే, జీన్స్లోనే బీసీ తిరుగుతుంది. సకల కుల జనగణన చేస్తున్నానని మళ్ళీ యూటర్న్ తీసుకుంది. అదొక ఆధిపత్య కుల పార్టీ, బ్రాహ్మణికల్ పార్టీ, బ్రాహ్మణ పార్టీ. అది ఆధిపత్య కులాల పార్టీ. మటన్, చికెన్ తింటా ఉన్నారు శ్రావణ మాసాలు అంటే, తినండి. తినడానికి మీలాగా మేము ఎందుకు తింటున్నారని మేము అనవలే, కానీ తినండి. సో ఆరు లేదు, సూర్యు లేదు, కొడుకు పేరు సోమలింగ. మీరు రాష్ట్ర అధ్యక్షుడు బీసీ గీయడానికి సహించరు, కానీ బీసీ గీయటం మనకి మనసు ఒప్పదు. కానీ బీసీలు గీయటానికి మీకు మనసు ఒప్పదు, కానీ ముఖ్యమంత్రి మాత్రం ఇస్తారట. ఓట్లు కావాలి, ఓటు బ్యాంక్ రాజకీయాలు కావాలి. సో ఇది ఎల్లకాలం సాగదు. అరిచేతిని అడ్డుపెట్టి బీసీ ఉద్యమాన్ని ఆపలేరు అనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. సో పెద్దలారా మిత్రులారా, ఇది పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో ట్రయాంగిల్ సిరీస్ నడుస్తుంది. ఏది జరిగినా కూడా కాంగ్రెస్ని రేవంత్ రెడ్డిని ఓడిస్తే, రేవంత్ రెడ్డి బలహీనపడితే కాంగ్రెస్ ఓడిపోద్ది అనేది. సో బీఆర్ఎస్, బీజేపీ బహిర్గత పొత్తు, అంతర్గత పొత్తులు లేకుండా నాన్ కాంగ్రెస్ గవర్నమెంట్ రావడానికి ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలో అవకాశం లేదు. న్యూట్రల్ ఓట్లు ఎట్లున్నా కూడా. సో ఇది పరిస్థితి. సర్వే వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత సుమారుగా 90 లక్షల పైగా ఓట్లు మనకి కనిపిస్తూ ఉన్నాయి. 92 లక్షలు సుమారుగా ఓట్లు 2 సార్లు ఉన్నాయి. అవన్నీ చనిపోయిన వాళ్ళతో పాటుగా 2 సార్లు ఉన్నాయి. అవన్నీ మనకి కనిపిస్తున్నాయి. ఇది పరిస్థితి. పెద్దలారా మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో ఆయన తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యన, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అనాలి పెద్దలారా మిత్రులారా. అంటే వివిధ రంగాలకు సంబంధించి ట్రాన్స్పోర్ట్ రంగం, కూరగాయలు, అగ్రికల్చర్, పారిశ్రామిక విధానాలకు సంబంధించిన కార్యక్రమాలు చేసుకుంటూ పోవాలి. ప్రజల ఉద్యోగోపాధి మార్గాలు పెంచే కార్యక్రమం, స్వయోపాధి లోన్స్, కుల వృత్తులకు సంబంధించినటువంటి సపోర్ట్ ఇవ్వడం, రజకులకి లేకపోతే రజకులకి ఇచ్చేటువంటి ఫ్రీ కరెంటుకి సంబంధించి 200 యూనిట్లు, ప్రజలకు ఇచ్చే గృహాలకు ఇచ్చే 200 యూనిట్లు కరెంటు,
కొనసాగుతూ ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. సో మరిన్ని బస్సులు పెంచాల్సిన అవసరం ఉంది ఆర్టీసీ. సో రైల్వేది కేంద్ర ప్రభుత్వందైనా ఇంకా జనరల్ బోగీలు పెంచే కార్యక్రమం చేయాలి. దాంతో పాటు ఏదైతే ఉన్నదో ఇంకుడు గుంట్ల కార్యక్రమం, భవన నిర్మాణాలకు సంబంధించిన కార్యక్రమం, వివిధ రంగాలు కుదేలేని వాటిని స్ట్రెంథెన్ చేసే కార్యక్రమం, ఆ విధంగా ఉద్యోగ ఉపాధి మార్గాలను పెంచే కార్యక్రమాలు మరిన్ని చేసుకుంటూ ముందుకు పోవాలని. సో పెద్ద తరహా భారీ పరిశ్రమలు, మధ్య తరహా పరిశ్రమలు అవకాశం పెడుతూ విదేశీ పెట్టుబడిదారులు ఆంధ్రాకి రావట్లేదు, తెలంగాణకి రావట్లేదు. వాళ్ళు ఎందుకు పోతున్నారో చూసుకోండి. ఇక్కడ అవినీతి, బంధు ప్రీతి, ఆశ్రిత పక్షపాతం, పర్మిషన్స్ ఇవ్వకుండా ఉండటం కరెక్ట్ కాదు. సో అది జరిగేటువంటి లోపాలను సరిదిద్దుకొని ముందుకు పోవాలి. దాంతో పాటుగా ఏదైతే ఉన్నదో కుటీర పరిశ్రమలు మనకి 60-90% భారతదేశాన్ని రక్షిస్తూ ఉన్నాయి. తెలంగాణకు అతీతం కాదు. ఆ కుటీర పరిశ్రమలకు సంబంధించి స్వయం ఉపాధి లోన్స్ దగ్గర నుంచి వాళ్ళకి పన్ను రాయితీలు ఇప్పించి వాళ్ళని స్ట్రెంథెన్ చేసి బలోపేతం చేసే కార్యక్రమం చేసి ముందుకు నడిపించాల్సిన కార్యక్రమం ఉంది. సో ఆ విధంగా ఉపాధి రంగాన్ని ఎటు వదిలిపెట్టకుండా ముందుకెళ్ళాలి. సో పాలు, పెరుగు, వెన్న, జొన్న, నెయ్యి, వ్యవసాయ అనుబంధ రంగాలను ఉత్పత్తి చేయటం, సో చేపల పరిశ్రమ, కోళ్ళ పరిశ్రమ, నాటుకోళ్ళ పరిశ్రమ, కోడిగుడ్ల పరిశ్రమ, లేయర్, బాయిలర్ కోళ్ళకి సంబంధించి మాంసోత్పత్తులు, లేయర్కి సంబంధించి కోడిగుడ్ల పరిశ్రమ, వాటిని స్ట్రెంథెన్ చేయటం, అంగన్వాడీలను బలోపేతం చేయటం, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయటం. సో తినడానికి మా ఎజెండా తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, విద్య, వైద్యం, ఉపాధి, సామాజిక న్యాయం, భూమి పంపిణీ, సమాన అవకాశాల సమాజం కోసం, ఇంకా లోకల్ డిమాండ్స్, ఉద్యోగ ఉపాధి అవకాశాలను పెంచడం, ధరల కంట్రోల్ చేయటం, అవినీతి, బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం లేకుండా నిష్పక్షపాతంగా, ఆగద్వేషాలకు అతీతంగా ప్రజల్లో ఉల్లి దగ్గర పెట్టుకుని పనిచేసే కార్యక్రమాలు ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఆవేగంగా ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తాను. అట్లా చేయకపోతే తర్వాత ఉన్నటువంటి వాళ్ళు వస్తారని తెలియజేసుకుంటూ, సో ఉల్లి దగ్గర పెట్టుకుని పనిచేయాలి ఎవరైనా పాలకవర్గాలు. సో లేకపోతే కాలగర్భంలో గడిచిపోతారు. సో ఆ విధంగా తెలియజేసుకుంటూ రాష్ట్ర అభివృద్ధి, దేశాభివృద్ధి ప్రధానమైనటువంటి ఎజెండాగా. సో కొద్దిమంది పెట్టుబడిదారులు, కొద్దిమంది క్యాపిటలిస్టుల అభివృద్ధి నిజమైన అభివృద్ధి కాదు. ప్రజలందరికీ, అసంఘటిత రంగంలో ఉన్నటువంటి ప్రజలకి, ఆదివాసీల దాకా ఈ ఫలాలు అందినప్పుడు మాత్రమే అది నిజమైన అభివృద్ధిగా, నిజమైన తలసరి ఆదాయంగా, నిజమైన జాతీయ ఆదాయంగా, నిజమైన జీడిపిగా భావిస్తాం. ఆ విధంగా దేశ నవనిర్మాణం జరగాలని తెలియజేసుకుంటూ, ఆ విధంగానే గ్రీన్ తెలంగాణ, బంగారు తెలంగాణ, ఇంకో తెలంగాణ, మేమైతే ప్రజలు సుఖ సంతోషాలతోనూ పేదరికం లేనటువంటి కనీస మౌలిక అవసరాలు తీరేటువంటి జీవితాన్ని ఆరోగ్యవంతంగా, ఉపాధి దొరికే విధంగా పనిచేసుకొని భవిష్యత్తు పట్ల భరోసాతో జీవించగలిగేటువంటి తెలంగాణని మేము కోరుతా ఉన్నాం. మేము చెప్పిన దాంట్లో తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, విద్య, వైద్యం, ఉపాధి, సామాజిక న్యాయం, భూమి పంపిణీ, అందులోనే లోకల్ సమ్మతలు సృష్టించే కార్యక్రమాలు, ఉద్యోగాలు చేసే కార్యక్రమాలు, లోకల్ డిమాండ్స్, అది వివిధ రంగాలకు సంబంధించినటువంటి హెల్త్ సెక్టర్లో రక్తహీనత సమస్య తీర్చడం, త్రాగునీరు సమస్య తీర్చడం, పౌష్టికాహార సమస్యను తీర్చడం, ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం. మహిళలకు సంబంధించి పోలిక్ యాసిడ్, ఐరన్ ట్యాబ్లెట్లు ఇచ్చేది, ఆ ట్యాబ్లెట్స్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేయండి. మాతా శిశు మరణాలు తగ్గించే కార్యక్రమం, ఇంకా ప్రభుత్వ విద్యా వైద్య రంగాలను బలోపేతం చేయటం, ఇంకా స్థానికమైన డిమాండ్స్ ప్రజల కోరిక మేరకు తీర్చుకుంటూ ముందుకు పోవాలని తెలియజేసుకుంటూ, పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, మీ లక్ష్యాలు.